సో ఫస్ట్ అయితే నేను మీకు సీరం చూపించేస్తాను. సీరం చూడండి. అండ్ ఇదనమాట బయోలాజ్ కంపెనీ అండి. చాలా చాలా బాగుంది. ఇది కూడా వన్ ఆఫ్ ది ప్రొఫెషనల్ కంపెనీ అండి. హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ నేనైతే మీకు మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ అండ్ తక్కువ బడ్జెట్లో ప్రోడక్ట్స్ అనేవి నా ఛానల్లో చూపిస్తూ ఉంటాను. అందులో ఇది ఒక బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు. జస్ట్ 300 రూపీస్ దీని ప్రైస్ వచ్చేసి. అండ్ ప్రొఫెషనల్ అయితే వస్తుంది. చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు హెయిర్ సిరమ్స్ యూజ్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ సిరమ్ యూజ్ చేయడం వల్ల మన హెయిర్కి ఒక మంచి ప్రొటెక్టివ్ లేయర్ అనేది వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ సెకండ్ వచ్చేసి స్ప్లిట్ ఎండ్స్ ఉన్న వాళ్ళకి కంట్రోల్ అవుతాయి. స్ప్లిట్ ఎండ్స్ ఉండడం వల్ల మన హెయిర్ చిట్లిపోవడం, పగిలిపోవడం, హెయిర్ చూడడానికి లుకింగ్ అనేది ఉండదు, అంత బ్యూటిఫుల్ హెయిర్ అనిపించదు. సో అలాంటప్పుడు మనం హెయిర్ సిరమ్స్ అప్లై చేసుకుంటే మీకు ఆ ప్రాబ్లం అనేది తగ్గుతుంది. అండ్ ఫ్రిజ్జీ హెయిర్ నుంచి కంట్రోల్ అయితే చేస్తుంది అనమాట. చాలా వరకు ఫ్రిజ్జీ హెయిర్ చూడడానికి అసలు అంత అందంగా ఉండదు కదా. సో బట్ ఇది అప్లై చేసుకుంటే అది కూడా కంట్రోల్ అవుతుంది. అండ్ ఇది మంచి ఆవకాడో ఫ్రూట్ అండి. దీని స్మెల్ అస్సాం ఉంటుంది. చాలా చాలా బాగుంది స్మెల్ అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ సో నెక్స్ట్ వచ్చేసి దీని నెట్ క్వాంటిటీ వచ్చేసి 100 ml ఉంటుందండి. చాలా డేస్ వస్తుంది. ఇది నేను ఆల్రెడీ 6 months నుంచి యూజ్ చేస్తున్నాను. కొంచెం అంటే కొంచెం అయింది నాకు అంతే. చూడండి చాలా అంటే చాలా డేస్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ నాకు ఇది ఇంకా 2 years అయినా వచ్చేస్తుంది. జస్ట్ వన్స్ పర్చేస్ చేసుకుంటే మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. అనుకోకుండా మీరు ఏదైనా లాంగ్ జర్నీ వెళ్ళారనుకోండి, మనకి ఆ డస్ట్ అంతా కూడా పడి హెయిర్ అనేది అప్సెట్ అవుతూ ఉంటుంది. ఆ డస్ట్కి మొత్తం కూడా మనకి డాండ్రఫ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ అంతేకాకుండా హెయిర్ ఫాల్ ఉంటుంది. మనకి రోడ్డు మీద దుమ్ము, డస్ట్ అంతా పడుతుంది కదా. సో హెయిర్ ఫాల్ రావచ్చు, డాండ్రఫ్ రావచ్చు, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. బట్ ఈ హెయిర్ సిరమ్ అప్లై చేసుకున్నారు అంటే అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. అండ్ ఇది అప్లై చేసుకున్నప్పుడు తప్పకుండా మైల్డ్ షాంపూస్ యూజ్ చేయండి. కెమికల్ ఫ్రీ ఉన్నాయి యూజ్ చేయడం. మనకి చాలా వరకు కాపీ ప్రోడక్ట్స్ అనేవి వస్తాయి అన్నమాట ఆన్లైన్లో. సో మీరు కాస్మెటిక్స్లో పర్చేస్ చేసుకోవడానికి ట్రై చేయండి. లేదు అంటే మన దగ్గర కూడా అవైలబిలిటీలో ఉంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. నేను స్క్రీన్ పైన నెంబర్ అనేది ఇచ్చేస్తాను. తప్పకుండా ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. దీని ఎంఆర్పి ప్రైస్ మీద మనకి జస్ట్ 100 రూపీస్ అనేది షిప్పింగ్ చార్జెస్ ఎక్స్ట్రా అయితే ఉంటాయి అన్నమాట. సో హెయిర్ సిరమ్ అనేది అప్లై చేస్తాను. సో మీరు ఒకసారి చూడండి. ఈ హెయిర్ సిరమ్ యూజ్ చేసే ముందు మన హెయిర్కి బాగా చిక్కు పడిపోయింది అనుకోండి, ఈ సిరమ్ అప్లై చేసి చిక్కు తీసుకోవడానికి చాలా సింపుల్గా వస్తుంది అనమాట. చిక్కు కూడా మనకి ఈజీగా వస్తుంది. సో ఇది ఎక్కువ తీసుకోవక్కర్లేదు, చాలా తక్కువ తీసుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ నేను చాలా తక్కువ అయితే తీసుకుంటున్నాను. ఒక 4-5 డ్రాప్స్ చాలు, అంతకంటే ఎక్కువ పట్టదు మనకి. చూడండి. సో దీన్ని మనము జస్ట్ ఇలా 2 handsతో ఇలా అనుకుని ఎగ్జాక్ట్లీ మనము ఎక్కడైతే అప్లై చేయాలనుకుంటున్నామో అక్కడ. చాలా అంటే చాలా బాగుంటుందండి హెయిర్ సిరమ్ అప్లై చేసుకోవడం వల్ల. స్మెల్ అయితే చాలా చాలా బాగుంది. అసలు ఎంత బాగుందో స్మెల్ మాత్రం. మ్యాట్రిక్స్ కంటే నాకు ఈ స్మెల్ బాగా నచ్చింది. మళ్ళీ కొంచెం తీసుకున్నాను. షైనీ మీకు అర్థమైపోతుంది అనుకుంటున్నాము. ఎక్కువ తీసుకుంటే మీరు లుకింగ్ అనేది ఆయిల్ అప్లై చేసుకున్నప్పుడు ఉంటుంది కదా, అలా ఉంటుంది. సో అలా కాకుండా కొంచెం తక్కువగానే తీసుకోండి, మరీ ఎక్కువ అయితే వద్దు. మళ్ళీ కొన్ని డ్రాప్స్ తీసుకొని నేను ఇక్కడ ఎండింగ్లో ఇక్కడ అప్లై చేసుకోవాలి. మోస్ట్ మనకి ఇదే కదా, స్ప్లిట్ ఎండ్స్ అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి ఇక్కడ అప్లై చేయాలన్నమాట. సో చాలా అంటే చాలా చేంజింగ్ అయితే ఉంటుందండి. ఈ హెయిర్ సిరమ్స్ యూజ్ చేయడం అలవాటు లేని వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు. ప్రాబ్లం ఏముండదు, చాలా బాగుంటుంది. మన నార్మల్ హెయిర్ కూడా ఒక మంచి ప్రాసెస్డ్ హెయిర్ లుక్లో అయితే కనిపిస్తుంది. అండ్ కొంచెం మనకి ఇలా ఉన్నా కూడా ఒక 2 hours ఆఫ్టర్ డ్రై అవుతుంది అనమాట. సేమ్ ఇలాగే అయితే ఏముండదు. సో ఒకసారి నేను కోమ్ చేస్తాను. చూడండి లుకింగ్ అనేది దెబ్బకి చేంజ్ అయితే అయిపోతుంది. చాలా ఈజీగా మనకి హెయిర్ అనేది మంచి కండిషన్లో ఉన్నట్టు కనిపిస్తుంది మనకి. ఇది సిరమ్ అప్లై చేసుకోవడం వల్ల ఒక మంచి ప్రొటెక్టివ్ లేయర్ లాగా కూడా ఉంటుంది అనమాట హెయిర్. సో చూడండి ఎంతవరకు డిఫరెంట్ అయితే వచ్చేసిందో. సో ఇక్కడ నేను అప్లై చేయలేదు కదా, ఒకసారి ఇటు చెక్ చేయండి. అండ్ ఇటు చూడండి ఒకసారి. సో డిఫరెంట్ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. సిరమ్ అప్లై చేసిన దగ్గర హెయిర్ అనేది చాలా చాలా బాగుంది. మంచి కండిషన్లో ఉన్న హెయిర్ లాగా లుకింగ్ ఉంది.
అండ్ ఇక్కడ చూడండి హెయిర్ అనేది చాలా డిస్టర్బ్డ్గా అయితే ఉంది. సో అదే అండి, మీకు వేరియేషన్ అనేది రెండింటికి కూడా అర్థమైందండి. సైడ్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఎక్కువగా ఏం లేవండి దీంట్లో, బట్ ఉంటుంది లేదు అనేది మనకి హెయిర్ మీద డిపెండ్ అయ్యేదే ఉంటుంది. బట్ మ్యాక్సిమం అయితే అంత సైడ్ ఎఫెక్ట్ ఏం కనిపించట్లేదు. అండ్ రెగ్యులర్గా యూజ్ చేయకూడదు, మరీ రెగ్యులర్గా కాదు. మీకు ఇది ఒకసారి అప్లై చేసుకుంటే 1 వీక్ వరకు ఉంటుందండి, అది చెప్పడం మర్చిపోయాను మీకు. మీరు హెయిర్ వాష్ చేసేంత వరకు కూడా ఉంటుంది. సో అండ్ మీరు స్ట్రైట్నింగ్ చేయించుకుంటారు కదా, లేదంటే మీరు ఇంట్లో స్ట్రైట్ చేసుకుంటారు కదా, అప్పుడు తప్పకుండా దీన్ని అప్లై చేసిన తర్వాత స్ట్రైట్ అనేది చేసుకోవాలన్నమాట. హెయిర్ సిరం ఇదనే కాదు, నాట్ ఓన్లీ దిస్, ఎనీ ప్రోడక్ట్ అనమాట, ఏది యూజ్ చేసుకున్నా సరే మీరు తప్పకుండా హెయిర్ సిరం అనేది అప్లై చేసి స్ట్రైట్నింగ్ చేసుకోవడం వల్ల స్ప్లిట్ ఎండ్స్ అనేవి రాకుండా ఉంటాయి. లేదంటే మీ హెయిర్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్ప్లిట్ ఎండ్స్ ఉన్న వాళ్ళకి తప్పకుండా హెయిర్ సిరం యూజ్ చేయడం చాలా అవసరం. అండ్ అంతేకాకుండా కర్లీ హెయిర్ వాళ్ళకి మంచి లుకింగ్ కావాలి అంటే తప్పకుండా హెయిర్ సిరం అనేది వాడాలి. హెయిర్ సిరం వాడడం వల్ల మన హెయిర్ అనేది చాలా అందంగా బ్యూటిఫుల్ లుకింగ్ అయితే, బ్యూటీ రిలేటెడ్ ప్రోడక్ట్స్ అయితే నేను మీకు వీడియోస్లో షేర్ చేస్తూ ఉంటానండి. తక్కువ రేటుతో మంచి గుడ్ క్వాలిటీ ప్రొడక్ట్స్ అనేది నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాను. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అంతేకాకుండా మీకు ఈ వీడియోలో యూజ్ అయిందో లేదో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.